రోహన్ కొత్త ఫ్లాట్లోకి మారి వచ్చాడు. అయితే గదిలో ఒక తాళం వేసిన మూలగది అతనికి ప్రశ్నలు కలిగించింది. లాండ్లార్డ్ను అడగగానే ఆ గదిని తెరవకు అని ఆయన హెచ్చరించాడు. రోహన్ వదిలేశాడు, కాని ఆ గది పట్ల ఆసక్తి తగ్గలేదు. అర్ధరాత్రి రోహన్ మంచంలో పడి ఉండగా తాళం వేసిన గది నుండి చిన్నగా పాదచాపల శబ్దాలు, గాలి మాదిరి గొణుగులు వినిపించాయి. అతను భయంతో ఆ గదిని చూశాడు. దాని కింద వెలుగు చీకట్లో మెరిసింది. మరుసటి రోజు అతనికి ఓ చిన్న గడియం దొరికింది. అతనికి అర్థమైంది, ఇది తాళం గడియమే. రాత్రి ఆ గదిని తెరిచాడు. లోపల ఒక పాత టేబుల్ మీద పుస్తకం కనిపించింది. పుస్తకంలో రాసిన ఆ మాటలు రోహన్ మనసులో రౌద్రం రేపాయి. ఈ గదిలో దాగి ఉన్న రహస్యం ఏమిటి? మీరా ఎవరు? లాండ్లార్డ్ ఎందుకు ఈ గదిని తీయకూడదని చెప్పాడు? ఇప్పుడు రోహన్ జీవితం ఎటు వెళ్లబోతోంది? రోహన్ ఇలాంటి అనుభవానికి సిద్ధంగా ఉన్నాడా? ఈ గదిలో ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ పార్ట్ 2 కోసం వేచి చూడండి. మరింత ఉత్కంఠభరితమైన కథతో తిరిగి కలుద్దాం.